వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసుపై విశాఖ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుల తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు న్యాయవాదులు. మహిళలకి రక్షణ కరువైందని విశాఖ జిల్లా కోర్టులో ఆందోళన తెలియజేశారు. ఈ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ఏకంగా బార్ కౌన్సిల్ పిలుపునిచ్చింది. విశాఖపట్నం బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు న్యాయవాదులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా పూర్తిగా కూడా నిందితులు కఠినంగా శిక్షించాలి, మరోవైపు లా విద్యార్థినిపై జరిగిన ఘటనకు సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా తెలియజేశారు. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది మహిళా న్యాయవాదులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి మేడం, ఈరోజు ఇప్పుడు మీరు ఈ ఆందోళన చేపట్టడానికి కారణం ఏంటి? అదేవిధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? మేము పూర్తిగాను ఖండిస్తున్నాము ఇలాంటిది అన్ఫార్చునేట్ సిచ్యుయేషను. ఎందుకంటే ఒక లా విద్యార్థే ఇంకో లా విద్యార్థిని పట్ల ఇలాగ ముగ్గురు లా విద్యార్థులు అందులోనూ కలిపి ఈ విధంగా సామూహికంగా ఒక నమ్మిన అమ్మాయిని తీసుకెళ్ళి ఈ విధంగా చేయటం అనేది, పైగా 2 నెలల నుంచి తను బాధిస్తా పైకి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉందంటే చాలా అన్ఫార్చునేట్ థింగ్. మేము పూర్తిగా బెయిల్ కూడా ఎవరు పెట్టడానికి వీల్లేదు అన్నది మేము సుమోటోగా రిజల్యూషన్ కూడా పాస్ చేసుకుంటాం జరిగింది. పూర్తిగా సత్వన్యాయం జరిగేలాగా మేము అందరం చర్యలు తీసుకుంటాం, తనకు అండగా ఉంటాము. అండ్ మేము ఇచ్చేది ప్రతి మహిళకి కూడా ఈ ప్రీమ్యారిటల్ సెక్స్ అనేది స్టాప్ ప్రీమ్యారిటల్ సెక్స్. దాన్ ఓన్లీ దిస్ సొసైటీ విల్ చేంజ్. మన సనాతన ధర్మం కానీ, మన హిందూ సాంప్రదాయం కానీ, మన అందరికీ మన సంస్కృతి, మన దేశం కూడా ఈ ప్రీమ్యారిటల్ సెక్స్కి మొదటి నుంచి ఎగెనిస్ట్. ఎందుకంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ జరగకూడదనే. అంటే ముఖ్యంగా ఈ కేసులో అక్యూజ్డ్గా ఎవరైతే ఉన్నారో 4 మెంబర్స్, వారికి ఎటువంటి శిక్షలు పడాలని మీరు కోరుకుంటున్నారు? ఎందుకంటే కొత్త చట్టాలు వచ్చాయి, కొత్త చట్టాలు మారాయి. కొత్త చట్టం ప్రకారం చాలా మ్యాక్సిమం పనిష్మెంట్ ఉంది. ఆ పనిష్మెంట్ తప్పనిసరిగా ఇందులో పడడానికి అవకాశం ఉందని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆవిడ ఒక లా విద్యార్థి అయినా సరే, లా విద్యార్థిని ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు సామాన్యులనే ఈ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఆ విద్యార్థిని ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్తే గాజువాక పోలీస్ స్టేషన్ నుంచి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పంపించారు, న్యూపోర్ట్ నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పంపించారు. అసలు ఏం జరుగుతుందని? యాక్చువల్గా ఏంటంటే కొత్త చట్టాలు ఏవైతే వచ్చాయో చట్టం కల్పించిన ఒక రక్షణ ఏంటంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఫ్రీ సెక్స్ అనేది ఉన్నది. దాన్ని ఏంటంటే మిస్యూజ్ చేసుకుంటున్నారు యువత. దానివల్ల ఏమవుతుందంటే ఒక వ్యక్తిని అయితే నమ్మి ఏ అమ్మాయి అయితే వెళ్తుందో, ఏదో రక్షణ ఇస్తాడని అనుకుందో అతనే ఆ అమ్మాయికి పట్ల అన్యాయంగా ప్రవర్తించడం అనేది ఒక బాధాకరమైన విషయం. అలాగే న్యాయవాద వృత్తిలో సమాజానికి ఎంతైతే సొసైటీకి హెల్ప్ చేస్తారని మనం అనుకుంటామో ఆ యొక్క సమాజానికి ఒక చెడ్డ పేరు, ఒక చెడ్డ మచ్చ తెచ్చే విధంగా ఈ నలుగురు అయితే న్యాయ విద్యార్థులు చేయడం బాధాకరం. అలాగే తన ఫైట్ చేయాల్సిన అమ్మాయి హైడ్ అవ్వడం అనేది ఇన్నాళ్ళు కొంచెం అదే ఇంకా బాధాకరం. ఎందుకంటే సమస్య వచ్చేసరికి ఎంత న్యాయవాదైనా ఒక సాటి మనిషిగా ఆ అమ్మాయి వెనకపడ్డది. కానీ ఈ న్యాయం పట్ల ఒకసారి ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యాయం అయితే ఏదైతే ఉందో బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఇవన్నీ కూడా చాలా కష్టమైన శిక్షలు వచ్చాయి. ఇప్పుడు ఆడవాళ్ళ పట్ల ఇంతకుముందు అయితే జస్ట్ లవ్ చేస్తే ఏముండేది కదా, ఇప్పుడు లవ్ చేసినా ఎటువంటి ఇచ్చేసినా కూడా వాటికి కఠినమైన శిక్షలు ఉన్నాయి. మోసం చేసినట్టు కానీ ప్రూవ్ అయినా కూడా అది అవుతుంది. ఇన్ని సెక్షన్లు, ఇన్ని చట్టాలు తెలిసిన అమ్మాయి కాస్త పైకి రావడానికి ఆ అమ్మాయి చాలా బాధపడింది. అది సూసైడ్ చేసుకోవాలన్నంత వరకు వచ్చిందంటే చాలా బాధాకరమైన విషయమే. అందుకే మేము అందరం కూడా లాలో మొత్తం లాయర్స్ అందరూ కమిటీ కలిపి అందరం కలిపి ఒక నిర్ణయానికి అయితే వచ్చాం. ఆయనకి బెయిల్ వేయకూడదని న్యాయవాదులందరూ వాళ్ళకి ఒక అలాగే జడ్జెస్ కూడా సుమోటోగా తీసుకొని వాళ్ళకి సత్వన్యాయం జరిగి ఆ అమ్మాయికి ఎక్కువ కాలం కాకుండా త్వరగా జడ్జిమెంట్ రావాలని, అలాగే అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మా లాయర్స్ అందరం కూడా తనకు సపోర్ట్గా ఉంటామని, ఎస్పెషల్లీ విశాఖపట్నం బార్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తామని చెప్తాను.